అందరికీ నమస్కారం. నా పేరు సజ్జల రవీందర్ రెడ్డి. గ్రామ పంచాయతీ వెంకటాద్రిపాలెం, మండలం మిర్యాలగూడ, జిల్లా నల్గొండ. మా కాన్స్టిట్యున్సీ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు, మా ఎంపీ గారు కుందూరు రఘువీరెడ్డి గారు. నేను 2006లో రాజకీయాలకు వచ్చిన, సామాజిక సేవ చేయడానికి గ్రామం కోసం నేను రాజకీయాలకు వచ్చిన. నేను గతంలో 96లో కానిస్టేబుల్ ఉద్యోగానికి పోయినా, 2006 దాకా ఉద్యోగం చేసిన. ఉద్యోగం మంచిగా అనిపించలేదు, రాజకీయాలకు పోవాలనుకున్నా ఊరి సేవ కోసం. 2006లో నేను రాజకీయాలకు వచ్చిన. వస్తే సర్పంచ్ పోటీ చేద్దాం ఆలోచనతో దిగినాం. అక్కడ సర్పంచ్ బీసీ జనరల్ అయింది. జనరల్ అయితే మా ఫ్రెండ్ ఏడుకొండల అనే అబ్బాయిని పెట్టి గెలిపించినాం. తర్వాత మళ్ళీ భీమ్లా అనే ఆయన కూడా గెలిపించిన దాంట్లో నా పాత్ర ఉంది. వెంకటేశ్వర్లు అని మా క్లాస్మేట్ ఎస్సీ అయింది, అక్కడ కూడా మేమే ముందరుండి గెలిపించడం జరిగింది. తర్వాత 2013లో నేను ప్రత్యక్షంగా పిఎస్సిఎస్ ఎన్నికల్లో పాల్గొన్నా. వెంకటాద్రిపాలెం జడ్పీ నుంచి డైరెక్టర్గా ఎన్నికైనా. అక్కడి నుంచి నేను పిఎస్సి చైర్మన్ అయినా. తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గుత్తాసింగ్ గారి సారథ్యంలో జిల్లా డైరెక్టర్, డీసీసీబీ డైరెక్టర్ జిల్లాకి ఎన్నిక కావడం జరిగింది. తర్వాత నేను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ మొన్న ఎలక్షన్లో బిఎల్ఆర్ గారికి నేను పూర్తి సారథ్యం వహించి మా 2 గ్రామ పంచాయతీలుగా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామ పంచాయతీలు కూడా నేను నా కోఆపరేషన్, నా సలహాలు, నాతో పాటు పనిచేసిన ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, కానిస్టేబుల్ అంతా 400 మంది ఉంటారు. నాకు పీఈటీలు చాలామంది పరిచయం. వాళ్ళందరికీ కూడా నేను ఫోన్లు చేసి ముందలు నడిపించి సామాజిక సేవ చేసే బిఎల్ఆర్ని గెలిపించాలని ముందుండి చాలా మటుకు పోరాటం చేసినాం. మా గ్రామ పంచాయతీ పూర్తిగా టీఆర్ఎస్ వైపు ఉండే, నేను ఇద్దరు మా అమ్మటి ఒక పిల్లల్ని వేసుకొని పోరాటం చేస్తే 1650 ఓట్లు లీడ్ వచ్చింది మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో. మా విలేజ్ వెనకబడి బిఎల్ఆర్ కూడా మీ ఊరు చాలా వెనకబడ్డదన్న, పార్టీ ఊరు లేదన్నాడు. ఏం కాదన్నా తీసుకొస్తామని చెప్పినాం. 1650 మెజార్టీ తెచ్చినాం. మొన్న ఎంపీ ఎలక్షన్లు కూడా 1000 ఓట్లు 1100 ఓట్లు మెజార్టీ వచ్చింది. మా గ్రామం మొత్తం సామాజిక సేవ చేపట్టి కాంగ్రెస్ వైపు తిప్పగలిగినాం. ప్రజెంట్ అయితే మంచి వాతావరణం ఉన్నది. నేను వాస్తవంగా స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం వచ్చింది. తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. వేరే నాకు ఎడ్యుకేషన్ పర్పస్లో లేదు. మేము అగ్రికల్చర్ కుటుంబం. అప్పుడు 96లో నేను 10th పాస్ అయినా. సరే దాని ఇంటర్మీడియట్ ఫెయిల్ కాగానే అటువైపు పోయినా. 20 years నాకు పోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. 2006 దాకా ఉద్యోగం చేసిన. సరే మా మామగారు ఇక్కడ ఒక ఆయన ఉండే, ఇక్కడ అంతకుముందు కేశవరెడ్డి అనే సర్పంచ్ ఉండే, ఆయన చనిపోవడం జరిగింది. ఇక్కడ ఊరు చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. కొద్దిగా అన్నీ తెలిసిన వ్యక్తిగా ఉద్యోగాన్ని సెలవు పెట్టి వచ్చి కొద్దిగా ఊరు కోసం కాపాడగలిగాంటే అట్లా నేను సామాజిక సేవ దిగాల్సి వచ్చింది. అట్లా నాకు తోచిన సాయం ప్రజలకి నా వంతు సాయం చేస్తా. నాకు రాజకీయ గురువు అంటూ మా పురాతనంగా మా తండ్రులు మా తాతలు కూడా ఎవరు రాజకీయాలు చేయలేదు. కాకపోతే నేను చేసిన గన్మెన్ ఉద్యోగంతో నాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, తూడి దేవేందర్ రెడ్డి వాళ్ళు నాకు వాస్తవంగా ముందు వాళ్ళు రాజకీయ గురువులు నట్టే. వాళ్ళు ముగ్గురు నాకు రాజకీయ గురువులు నట్టే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తూడి దేవేందర్ రెడ్డి, మన జానారెడ్డి గారు. జానారెడ్డి గారు బట్టి మేము ఫస్ట్ నుంచి ఈ కాన్సెన్స్ ఆయన చేతుల్లోనే ఉంది. జానారెడ్డి గారు ఫాలోయింగ్లే ఉంటాయి మేము. అట్లనే ఆయన ఫాలోయింగ్లే నాకు పరిచయమైన కానీ డైరెక్ట్ పోయి పనులు చేసుకోగలిగిన వెంకరెడ్డి గారితో, జానారెడ్డి గారితో. అట్లాగే నేను రాజకీయ కుటుంబం, వేరే పార్టీ ఏం పోలేదు. మేము ప్రత్యక్ష రాజకీయాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాం. 6 గ్యారంటీల అమలు మంచిగానే జరుగుతున్నాయి. మా గ్రామ పంచాయతీలో 1900 హౌజెస్ ఉంటాయి. 1700 హౌజెస్కి ఫ్రీ కరెంటు మా గ్రామం వల్ల బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఎందుకంటే అన్ని బీపీఎల్ కుటుంబాలు, బిలో పవర్టీ కుటుంబాలే ఉన్నాయి. ఆ కుటుంబాలకన్నీ ఉచిత కరెంటు అమలవుతుంది. ప్లస్ రుణమాఫీ ఒకటి 65% అయింది నా లెక్క ప్రకారం కూడా. ఇంకా 35% రుణమాఫీ ఉంది. ముఖ్యమంత్రి గారు అది కూడా ఈ నెల 2 నెలల మార్చి లోపు ఆ రుణమాఫీ కూడా క్లియర్ చేస్తుంటుండు. అది చేస్తే ఇంకా చాలా మంచి ధన్యవాదాలు. ఇంకోటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేషన్ కార్డు మాత్రం అందరికి ఇవ్వగలగాలి. అందరికీ ఇస్తే మంచి కూడా. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 9 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు, ప్రజలు బాగా ఇబ్బంది పడుతుండ్రు. ఆ రేషన్ కార్డులో ఒకటి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంటుంది. దానికి అంతా కూడా ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇంకోటి, మా ఊరు నుంచి ఇక్కడ మల్లెపల్లి దాకా, దేవరకొండ దాకా పత్తికూళ్ళకు పోతారు. ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఒక 300 నుంచి 400 మంది ఇక్కడి నుంచి లేడీస్ జర్నీ చేస్తుంటారు మా ఊరు నుంచి. అది కూడా మా ఊరిలో మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా ఒక రైతు బంధు ఒకటి కాక మిగతా అన్నీ అయితే సక్సెస్ఫులే. ఇప్పుడు రైతు బంధు కూడా చేస్తే మంచిగానే ఉంటుందండి. గ్యాస్ సిలిండర్లు ఓకే, అది అమలు అయిపోయిందండి, ఇబ్బంది ఏం లేదు. ఇక రుణమాఫీ కూడా 65%, అది కూడా ఇబ్బంది లేదు. ఉచిత కరెంటు అది వస్తూనే ఉన్నది. ఏం లేదండి, అదైతే అబద్ధం. అన్ని అర్హులైన వారికే ఇస్తారు. ఇలా పార్టీ బేస్ చేసి నా మనిషి నా కార్యకర్త అని ఇచ్చింది అయితే ఏం లేదు.
అర్హులైన వారికే ఇస్తారు. అది కూడా సర్వే చేసి ఇంటింటి సర్వే ముఖ్యమంత్రి దగ్గర మొత్తం డేటా ఉన్నది. ఇంటింటి సర్వే ఎమ్మెల్యేలతో సహా అందరి దగ్గర డేటా ఉన్నది. ఇది ఎన్ని కుటుంబాలు పేదోళ్ళు ఎవరికి వస్తుంది అనేది దాని ప్రకారం ఇల్లు అబద్ధం చెప్పేది లేదు. 1 ఇయర్లో అప్పుడే ఏరి మా కార్యకర్తని మేము ఇచ్చిందే లేదు. అది ఎవరిని అడిగినా మీరు ఎక్కడ సర్వే చేసుకున్నా తెలుస్తుంది. అట్లేం లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ప్రజాపాలన నిర్వహించినండి. మా గ్రామ పంచాయతీలో రేషన్ కార్డు దరఖాస్తులు ఎక్కువ. ఇల్లు లేదు, నిరుపేదలు కాబట్టి ఒక 400 దరఖాస్తులు ఇండ్ల ప్లాట్ కావాలని వచ్చినాయి. ఒక 480 మందికి హౌజెస్ కావాలని దరఖాస్తు చేసుకోరు మా గ్రామ పంచాయతీలో. ఎస్సీ వర్గీకరణ కన్నా మంచిది. చాలా కాలం తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఇవ్వాలి. ఇప్పుడు ఉదయం నేను ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోయినా, చాలామంది మంచిగా చేసిండు ముఖ్యమంత్రి గారు అని అంటుండు. అది చాలా మంచిదే. బీసీలు కూడా ఇప్పటిదాకా భారతదేశం వల్ల ఎవరు కూడా సర్వే చేసి బీసీలు ఇంత శాతం ఉందని ఎవరు చెప్పిన లేరు. 54% బీసీలు తేలిరు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కుల్లగా చేసింది, కానీ ఆయన ఎవిడెన్స్ ప్రకారం అయితే ముందర పెట్టలేదు. అసెంబ్లీలో అయితే క్లియర్గా 54% ఉందని ఆయన ఎన్నడూ నిరూపించగల. కేటీఆర్ నిన్న మాట్లాడుతున్న అంత రాంగ్, అది హరీష్ రావు కేటీఆర్, అదంతా అబద్ధం. రేవంత్ రెడ్డి గారు నిన్న మంచి లైవ్లో మంచిగా మాట్లాడిండు. 48% వీళ్ళు, ఇంకా బీసీలు ఏమంటే వీళ్ళు దూదేకుల వాళ్ళు వేరే అదర్ క్యాస్ట్ స్టార్ కలిపి 54.6% వచ్చింది. ఇంకా సర్వే కాని కుటుంబాలు 3 లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పిండు. అది కూడా ఏమైనా అందుబాటులో సమాచారం ఉంటే వస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. దీన్ని ప్రతిపక్షాలు ఎప్పుడైనా ఈ అబద్ధం మాట్లాడవద్దు, ఇది నిజము. దీంట్లో ఏమైనా తప్పులుంటే మీరు చెప్పండి, విశ్లేషించి చెప్పండి. దానికోసం నేను పోరాటం చేస్తా. అసెంబ్లీ పెట్టిన ఏం లేదు. రోజు నా ఇంటికాడికి వచ్చినా నేను 18 గంటలు కష్టపడుతున్నా. సంవత్సరం నేను ఒకరోజు సెలవు తీసుకోలేదు. ఈ రాష్ట్రం కోసం, ఈ పేద ప్రజల కోసమే నేను పనిచేస్తున్నానని చెప్తుండు. అది నిజం. కేసీఆర్ పామదుల నుంచి బయటికి వెళ్ళి ఒక మంత్రి గెలిచింది లేదు, ఒక ఎమ్మెల్యే గెలిచింది లేదు. ఇలా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కలుస్తుండ్రు. ఎమ్మెల్యేని ప్రజలకు కూడా టైం ఇస్తుండు. ఆయన ఇంటి నుంచి పరిపాలన చేస్తుండు. ఒక ఎస్సీకి ఇల్లు ఇచ్చిండు గవర్నమెంట్, ప్రగతి భవన్. ఒక ఎస్టీ సీతక్కకి ఒక ఇల్లు ఇచ్చిండు. ఆయన అయితే వాడుకోలేదుగా. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలేదుగా. కానీ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి దళితునికి ఇచ్చిండు, ఒక ఎస్టీకి మంచి మినిస్టర్ ఇచ్చిండు. ఆ 2 భవనాలు ఆమెకి ఇచ్చిండు, ప్రగతి భవనాలు. ఆయన సొంత ఇంట్లో ఉండి పరిపాలన చేస్తుండే. ఎవరు ఉంటారండి, ముఖ్యమంత్రి రోజు కలుస్తుండ్రు. ఇదివరకు ముఖ్యమంత్రిని కలిసి ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, ఫామ్ హౌస్ పోతే ఒక మంత్రి అపాయింట్మెంట్ లేదు. ఒకటిదే ఇవ్వాలి. అంత మంచి ప్రజాపాలన జరుగుతుంది. ఏదైనా నిజం చెప్పాలి. నేను కూడా కానిస్టేబుల్ సర్వీస్ చేసిన. ఏదైనా నాకు కూడా అన్నీ తెలుస్తాయి కదా, ఏది నిజం ఏది అన్యాయం అనేది ఎమ్మటే చెప్తాం కదా. అట్లాంటిది అయితే ఏం లేదు. గవర్నమెంట్ పరిపాలన మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతుండే, అది అయితే మాకు బాగా నచ్చింది. అసలు అట్లాంటి 18 గంటలు కష్టపడే ముఖ్యమంత్రులు ఏడుంటారండి, చాలా కష్టం అది ఈ రోజులలో. గవర్నమెంట్ ఆర్టీసీ నష్టాలలో ఉంది అంతకుముందే. సరే, దాన్ని నష్టాలను లాభాలు నడిపించాలంటే సరే ముందరికి కొన్ని అమౌంట్ ఇచ్చి వీళ్ళు ముందరికి పోదాం అనుకుని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ఇచ్చి ఆయనకు ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు. అది ముందరికి పోతున్నది. మన ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా గవర్నమెంట్ నెల పేమెంట్ చేస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఉందండి, ఒక కాన్స్టిట్యున్సీలో 2 గ్రూపులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలు ఇది సర్వసాధారణం. కాకపోతే ఎమ్మెల్యేలు అంతా కలుపుకొని పోవాలి. ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్యేలకు అందరినీ కలుపుకొని మీరు ఇల్లు తిరగండి. స్థానిక సంస్థలలో ఏమన్నా మైనస్లు ఉన్నా ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తున్నాం మనం. మార్చి 1 కల్లా రుణమాఫీ అయిపోతుంది. రైతు బంధు కూడా క్లియర్ చేస్తాం. రేషన్ కార్డులు ఇస్తాం, హౌజెస్ కూడా ఇస్తాం అంటుండు. నాకు తెలిసి అయితే వ్యతిరేకత అయితే ఇప్పుడు 2 నెలల నుంచి అయితే వ్యతిరేకత అయితే ఏం లేదు. ఫస్ట్ ఒక 2 నెలల ముందు అయితే కొంత వ్యతిరేకత కనపడ్డది పబ్లిక్లో, కానీ ఇప్పుడైతే ఆ వ్యతిరేకత అయితే ఏం లేదు. ఈ హౌజెస్, ఈ రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చిన తర్వాత ప్రజలకు కొద్దిగా నమ్మకం కలిగింది. రేషన్ కార్డులు మా ఊరికి మొన్న 150 రేషన్ కార్డులు వచ్చినాయి. అప్పుడు ప్రజలు కూడా రేషన్ కార్డు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు ఇస్తుంది. కానీ ఒక ధైర్యం వచ్చింది. రేవంత్ రెడ్డి అనేటైనా మాట మీద నిలబడే వ్యక్తి. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పి ప్రజలు మంచి సంతోషంగా ఉన్నారు. ఎవరు ఇబ్బంది అయితే ఏం లేదు. తాజా మాజీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బంది పెట్టిండు, కేసులు పెట్టి బనాయించారు. పార్టీని భాస్కర్రావు గారు, పార్టీ నల్లబోతు భాస్కర్రావు గారు చాలా ఇబ్బంది పెట్టి ఆగమాగం చేసిండు. మాలాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎదురు నిలబడి కాంగ్రెస్ పార్టీ బతికించుకుంటూ వచ్చినాం. నా మీద కూడా 4 కేసులు పెట్టించిండు. చాలామంది ఇబ్బంది పడి ఈ కాన్ఫరెన్స్లో ఒక 30 మంది కేసులు ఎదుర్కొన్నాం మేము. అందులో ఫస్ట్ నేను 2వ పేరు 3వ పేరు నాది ఉంటుంది. అంత పోరాటం చేసి మేము కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినాం. సరే, గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి కాబట్టి అందరికీ మంచి చేయాలని. రేషన్ కార్డు అయితే అందరికీ ఇవ్వాలి, రైతు బంధు చేయాలి, రైతు రుణమాఫీ కావాలి. ఫస్ట్ రైతులు ఇంపార్టెంట్. పార్టీకి వెన్నుముకే రైతులను కాపాడితే ఆయన కూడా 55,000 కోట్లు రైతులకే రుణమాఫీకి, దీనికైతే మొత్తం ఒక 50,000 కోట్ల దాకా రైతులకే ఖర్చు పెట్టారు. రైతుని ఎంత మంచిగా చేస్తే పార్టీ అంత ముందలికి పోద్ది. ఎమ్మెల్యేలు కూడా పార్టీని కలుపుకొని పోవాలి, ఈ గ్రూపులను తగ్గించుకుంటూ పోతుండాలి. ఇంకొకటి ఏమైనా పదవులు ఉంటే ఈ మార్కెట్ చైర్మన్ లాంటి ఎంత తొందరగా వేస్తే అంత ఏ కాన్సెన్స్ అయినా కొద్దిగా తగ్గుతుంది.
ఏదైనా వ్యతిరేకత తగ్గుకుంటూ వస్తుంది. ఎలక్షన్లో కూడా ఇబ్బంది జరగదు. గ్రూపులు కవర్ చేసుకుంటూ పోతే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకున్నట్టు చేస్తే మంచిగా ఉంటుంది. మంత్రులు కూడా ఎమ్మెల్యేలతో సమానం చేసుకొని ముందరికి పోవాలి. పార్టీ బలంగా ఉంటుంది. రెండోసారి అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా ఉంది. రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి ఇక్కడ రెడ్డిసే ఉన్నారు. జానారెడ్డి గారు, తర్వాత కోమటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి, వీళ్ళు పార్టీకి పట్టుకొని ఆ పార్టీ మీదనే కొట్లాడి ఉన్నారు. మామూలు వేరే క్యాస్టర్లు ఎవరు ముందరికి వచ్చి పోటీ చేయలేదు. వీళ్ళు పోటీ చేసారు, టికెట్లు వస్తున్నాయి. వాళ్ళ పార్టీని బేస్ పెట్టుకున్నారు కాబట్టి జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ముందరికి తీసుకోవద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు 9 కాన్సెన్స్లు వాళ్ళ రిజర్వేషన్ పోను. మరి వీటిలలో ఇక రెడ్డిస్ అంటే ఆధిపత్యం అంటే అంటారు, ఇక మిగతా వాళ్ళు అంటూనే ఉంటారు. అవన్నీ కామనే. కాకపోతే ఇక వాళ్ళైతేనే గెలుస్తారని పార్టీ కూడా సర్వే చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చడం జరిగింది. నల్గొండ జిల్లా సార్ రెడ్డి ఓటింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ 20% రెడ్డి ఓటింగ్ ఉంది. సరే వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళ కాన్సెన్స్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి టికెట్ వాళ్ళకే ఇవ్వాలి. మరి వాళ్ళైతేనే గెలుస్తారు. పార్టీ కూడా ఎవరు గెలవాలనో వాళ్ళకే టికెట్ ఇస్తుందిగా. మరి గెలవలను తీసుకొచ్చి పెడితే పార్టీ ఓడిపోద్ది, అధికారం రాదు. 65 సీట్లే వచ్చినాయిగా. మరి వేరే వాళ్ళని పెడతావు, గెలవరు. మరి అన్నీ చూసుకోవాలి కదా. పార్టీ కూడా చూసుకోకపోతే పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది? రాదు కానీ. కుటుంబ పాలన రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి రేవంత్ రెడ్డి తప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చుకుంటే ఒక ఎంపీ ఇచ్చుకోలేడా, ఒక ఎమ్మెల్సీ ఇచ్చుకోలేడా, మంత్రి ఇచ్చుకోలేడా? అట్లా రేవంత్ రెడ్డి చేయలేదుగా. కేసీఆర్ కుటుంబం వల్ల 5 పదవులు, ఆయనే 5 పదవులు ఉంచుకోండు. అది కుటుంబ పాలన ఆయన చెప్పిందే నడిచింది కాబట్టి పబ్లిక్లో కూడా ఆయన కుటుంబ పాలన ఎవరిని గెలడు, ఫామ్ హౌస్ రాజకీయం అనేది వచ్చింది. మరి ఇక్కడ 2 పదవులు అంటే వాళ్ళ భార్యాభర్తలు, పిల్లలు లేరు, ఏం లేరు. ఉత్తమ్ కుమార్ వాళ్ళ భార్య ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చిర్రు. వాళ్ళ ఆయన జానారెడ్డి గారు ఏంటంటే ఆయన తప్పుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. తర్వాత ఎంపీకి ఏంటంటే ఇక వేరే వాళ్ళైతే మళ్ళీ ఇబ్బందులు అవుతాయి అని చెప్పి గెలుస్తారు. పార్టీ పట్టుకొని ఉంటుండు కదా. ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శిగా చేసిండు కదా రఘువీర్ రెడ్డి. అందుకోసం ఆయన కూడా అందరూ ఆయన పేరు చెప్పారు. సర్వేలో కూడా ఆయన పేరు వచ్చింది కాబట్టి రఘువీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 5 లక్షల ఓటుతో గెలిచిండు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పార్టీకి ఎన్నుముక వాళ్ళు నల్గొండ జిల్లాలో. వాళ్ళు కూడా 4-5 కాన్సెన్స్లో వాళ్ళు చెప్పింది నడుస్తుంది. వాళ్ళు సామాజిక కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు కూడా వెంకరెడ్డి సార్ నల్గొండకు వస్తే 4-5 లక్షలు పేద పిల్లలు పంచిపోతాడు. హాస్పిటల్లో వచ్చిన రాజగోపాల్ రెడ్డి మా నల్గొండ నిమ్స్ హాస్పిటల్ మా సంబంధించిన అల్లుడిదే, మా ఊళ్ళదే. 50,000 లక్షల రోజు వాళ్ళు ఇద్దరు కడుతుంటారు. ఎవరు కడతారండి అసలు? ఇవాళ మన కుటుంబంలోనే అన్నదమ్ములకి ఏదైనా జరిగితే మనమే 10,000 ఇవ్వం. అట్లాంటిది వాళ్ళ అన్నదమ్ములు ఇవాళ ఎంతోమందికి వాళ్ళ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు ఇవాళ నల్గొండ జిల్లా. మరి అంటే ఏం లాభం? అనేటాయన ఇప్పుడు జగదీష్ రెడ్డి కన్నా ఒక 50,000 ఇవ్వమని చూద్దాం, ఇస్తాడా? ఎవరు ఇవ్వలేదు. ఒకటిదే సార్ ఇవన్నీ అనటం మట్టుకే. కానీ వాళ్ళ అన్నదమ్ములు చాలా సర్వీస్ చేస్తారు. చాలా మటుకు వాళ్ళ జేబుల నుంచి ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు తీసి లక్షలు దాన ధర్మాలు చేస్తారు. హాస్పిటల్ ఎవరు పెట్టిన నెలకు వాళ్ళ 10 లక్షల బిల్లు ఉంటుంది అన్నదమ్ములది. నల్గొండ నిమ్స్ హాస్పిటల్ నాకు తెలిసిందే. ఇంకా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని డబ్బులు ఇస్తుర్రో ఒట్టిదే. జగదీష్ రెడ్డి అన్ని ఆల్తుపాతు పడాలి. మరి చేయపోయింది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్సీ ఓరికి నువ్వు ఎందుకు చేయలేదు? మరి బీసీలే కులగన్న చేసినావు, నీ దగ్గర పెట్టి నీ ఇంట్లో పెట్టుకున్నావు. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పిండ? పక్కదారి సమాధానం చెప్తున్నారు. అది కాదు కదా. నువ్వు సర్వే చేయించినావు, సర్వే ప్రకారం నువ్వు రికార్డ్ చేసి నువ్వు కూడా ఇట్లా బయట అయిపోయినావు. బీసీలది చేసినావు. అసెంబ్లీ పెట్టి నిన్న బీసీలది ఇంతని 54% అని చెప్పిండు. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలు ఎవరెవరు ఎలా ఉండాలో ఈనాడు పేపర్లో క్లియర్గా రాసిర్రు. అవును సార్, 54% వచ్చింది కదా. 54% లెక్కల ప్రకారం చెప్పిండు. 54%, 48% వీళ్ళు, 6% వీళ్ళు, వాళ్ళు ముస్లిం సంబంధించిన బీసీలు, మైనార్టీకి సంబంధించిన వాళ్ళు. మొత్తం 54% వచ్చింది. క్లియర్గా చెప్పిండు. ఎస్సీ వర్గీకరణ చేసిండు, పార్లమెంట్కి పంపిస్తారు. ఎప్పుడైనా చేసిరు 30 సంవత్సరాలు. మరి అధికారంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరు? చేయాలి కదా. కేసీఆర్ కూడా చేస్తే మరి జనం కూడా మెచ్చుకుంటారుగా. ఇవాళ ఎస్సీలు ఆనందంగా ఉర్రు. టీ సెంటర్ల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎన్ఎస్పీ గ్రౌండ్ దగ్గర నేను టీ దాకా వచ్చిన చాలామంది మాట్లాడుకుంటే నేను నిన్న మాటలు ఏదో మొట్టిగా మనం అబద్ధాలు చెప్పేగావు. అది అందరికీ తెలిసి ఈ రాష్ట్రం అంతా చూసింది, నిన్న ఈ దేశం అంతా చూసింది. భారతదేశం వల్ల తెలంగాణ మొట్టమొదటిసారిగా బీసీ కులగణన ఎస్సీ చేసి పంపించింది. ఎవరు చేస్తారండి ఇదంతా? ఒట్టి మాటలు చెప్పేటోళ్ళు బొచ్చడం మీద అపోజిషన్ వాళ్ళు మస్తు చెప్తారు. కాదు కదా. అసెంబ్లీ సాక్షిగా పంపించిండుగా. అబద్ధం అయితే లేదు కదా. 1,000 మంది, 3,80,00,000 మంది చూసిరుగా నిన్న. అది మామూలు విషయం కాదు, చాలా మంచిది, హర్షించదగ్గ విషయం. కాంగ్రెస్ పార్టీ మంచి బలం, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండో, అలాంటి ఇబ్బంది లేదు. సరే, అయితే ఇక్కడ ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. సరే, పాతకాలం నుంచి వచ్చిన సీనియర్లు ఇక్కడ చాలా మంది, మాలాంటి వాళ్ళు చాలామంది. సరే, ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇక్కడ ఆయన సామాజిక సేవా కార్యక్రమంలో వచ్చిండు. సరే, ఆ టికెట్ ఆయనకు వచ్చింది, గెలిచిండు. సరే, అందరూ ఏంటంటే పాత వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే గారు కలుపుకోపోవట్లేరు అనేది అంటారు. అట్లేం లేదు, ఆయన కలుపుకోబోతూనే ఉండి అన్నీ సర్దుకుంటాయి.
కాకపోతే ఇక కొంతమంది పెద్ద పెద్ద సీనియర్లు అంటే ఆయనకంటే 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నారు. ఎవరు అంటూనే ఉంటారు మమ్మల్ని పట్టించుకోవట్లేడు, మమ్మల్ని ఏం చేయట్లేదని. కానీ ఏం లేదు, మంచిగానే ఉన్నది, అన్నీ సర్దుకపోయినాయి. ఒక 2-3 నెలల కింద వేరు, ఇప్పుడు అంతా కలుపుకొని పోతున్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు. మా ఎమ్మెల్యే గారు కూడా మంచిగానే పనిచేస్తుండు, మంచి అవగాహనకు వచ్చిండు, ఇబ్బంది లేదు. మా ఎంపీ గారు కూడా ఫోన్లు ఉంటే ఏమైనా స్పందిస్తుంటూ చేస్తూనే ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. స్థానిక సంస్థలలో ఎంపీ ఎమ్మెల్యే కలిసే ప్రచారం చేస్తారు, అట్లేం లేదు. 148 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మా దగ్గర. 140 గ్రామ పంచాయతీలు కూడా 130 గ్రామ పంచాయతీలు గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తాం, పార్టీ గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తాం, గెలుస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. భాస్కర్ రావు గారిది ఒక 4-5 ఉంటారు, ఆ 4-5 ప్రకారమే ఆయన నడుచుకునేది. లక్ష్మారెడ్డి గారు అట్లేం లేదు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతుండు, గ్రామీణ లీడర్ ఫోన్ చేసినా ఎత్తి మాట్లాడుతుండు, మాలాంటి వాళ్ళు ఫోన్ చేసినా మాట్లాడుతుండు. ఆయన ఏంటంటే మండలం వల్ల ఒక ఇద్దరిని పెట్టుకొని వాళ్ళిద్దరు చెప్పినట్టే నడిచేది. కానీ అట్లా కాదు, సర్వీస్ అనేది ప్రతి ఊరికి ఒక లీడర్ ఉంటాడు, ఒక 2-3 లీడర్లు ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం పోయి ఎమ్మెల్యేకి చెప్తే ఇని మళ్ళీ ఫోన్లు చేసుడు, ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ కానీ చెప్తూనే ఉండి, అలాంటిది లేదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు భాస్కరరావు గారు ఒక 3 నడిచేది, 4 మండలానికి ఒక 2. ఈడ అట్లేం లేదు, ఎంతమంది 20-30 ఊరికి ఒక లీడర్కి ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తుండు, చెప్తుండు, అలాంటిది ఏం లేదు, ఇబ్బంది అయితే లేదు. లక్ష్మారెడ్డి గారి తల్లి 3 రోజులు ఎలక్షన్ ఉందాక ఆయనకు టికెట్ వచ్చిన తర్వాత 3 రోజులు ఎలక్షన్ ఉందా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన యాక్చువల్గా 1 సంవత్సరం దాకా ఏ సేవా కార్యక్రమం నేను చేయనన్నాడు. మహాశివరాత్రి నుంచి ఆయన కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. మహాశివరాత్రికి మళ్ళీ యథావిధంగా 2 కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుండు. ఒకటి కళ్యాణ లక్ష్మి కిట్టు, రెండవది ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటికి 150 మందికి భోజనాలు పంపిస్తాడు. ఈ 2 కార్యక్రమాలు మొన్న అనౌన్స్ చేసిండు, ఆమనగల్ టెంపుల్ దగ్గర శివాలయం దగ్గర అనౌన్స్ చేసిండు. ఆ అనౌన్స్ ప్రకారం మహాశివరాత్రి నుంచి ఈ 2 కార్యక్రమాలు మొదలు పెడుతుండు. ఎలాంటి సందేహం లేదు, కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ యథాతథంగా నడుస్తాయి, అట్లేం లేదు. సరే ప్రజలు ఇచ్చిండు కాబట్టి అనుకుంటారు, కానీ మరి వాళ్ళ అమ్మ చనిపోయిన 1 సంవత్సరం కూడా ఎవరైతే మహిళ ఉంటుందిగా ఎవరికైనా, ఆ మహిళ ప్రకారం ఆయన 1 ఇయర్ ఆగమన్నాడు. మహాశివరాత్రి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నేను కోరుకుంటున్నాను అండి. జనరల్ అయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మండల స్థాయిలో కూడా ఏమైనా ఎమ్మెల్యే గారు ఏదైనా చేయమన్నా కానీ నేను రెడీగా ఉన్నా. సర్పంచ్ చేయాలని ఉన్నది. తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మండల లెవెల్లో కూడా ఆయన ఏమన్నా ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ అవకాశం ఉంటే ఆయన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చేయమంటే ముందరికి వస్తాను, నేను సిద్ధం. పార్టీని బతికియడానికి సిద్ధం, అలా నో డౌట్. కాంగ్రెస్ పార్టీ బతికియాల్సిందే. మా నాగార్జున సాగర్ నెహ్రూ ప్రాజెక్టు కట్టిండు, అప్పటి నుంచి ఇక్కడ వాటర్ తోటే బతికిన ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ మర్చిపోయేది లేదు. మా నాన్నల కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ, మేము మారేది అయితే ఏముండదు. మేము గెలిపించిన వాళ్ళు పూర్తిగా న్యాయం చేసారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, వాళ్ళకి ఈరోజు ఇల్లు కూడా లేదు, రేకులు ఇల్లే. వాళ్ళు కూడా ఏం సంపాదించింది లేదు. ఎవ్వరు మీరు ఎంక్వైరీ చేసుకున్నా ఈ మండలం కానీ, ఈ ఊరు కానీ, ఈ జిల్లాలు కానీ, ఈ పాత లీడర్లకు, కొత్త లీడర్లకు అందరికీ తెలుసు. ఇక్కడ వాళ్ళు రవీందర్ రెడ్డి, కొండలు, వెంకటి ఇలా ఉన్న మా సర్పంచులు భీమ్లా ఉన్నారు. మేము ఎవరు ఏం సంపాదించినా తెలుస్తుంది, అట్లేం లేదు. మేము కూడా ఇక్కడికి వచ్చి 3 నెలలు రేకులు ఇల్లు కట్టుకున్నాం. నేను కూడా ఉద్యోగాలు పెట్టి సంపాదించింది ఏం లేదు. ఒకటిదే నాకున్న 7 ఎకరాల పొలం చేసుకొని బతకడం, చిన్న కాంట్రాక్టర్లు పనిచేస్తున్నాం. ఏదైనా అదొకటి మాత్రం చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు స్కూళ్ళ విషయంలో ఎడ్యుకేషన్ విషయం చాలా మంచిగా చేసిండు. ఇదివరకు స్కూళ్ళల్లో బాత్రూమ్ లేదు, టాయిలెట్లు లేవు, నల్లాలు లేవు, అసలు వాటర్ లేదు, వాటర్ సమస్యలు. ఇవాళ స్కూళ్ళల్లో వాటర్ సమస్య, టాయిలెట్స్ కట్టించిండ్రు. స్కూళ్ళు ఇవాళ చాలా నీట్గా ఉన్నాయి. మీరు ఏ టీచర్ని అడిగినా ఎక్కడ మీరు చేసినా మీకు తెలుస్తుంది. చాలా మంచిగా చేసిండు. అట్లే విద్య, వైద్యం, ఈ 2 విద్య మస్తు ఎంకరేజ్ చేస్తుండు, బాగుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా అది నెంబర్ 1 ఆలోచన. భారతదేశం వల్ల ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్కీమ్ తీసుకురాలేడు. అది చాలా మంచిది, మేధావులకు తెలుస్తుంది, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. గురుకులాలు, ఫుడ్ పాయిజన్ అంటే అన్నీ ఒక ముఖ్యమంత్రి ఎలా చూడలేడు. స్థానిక ఎమ్మెల్యేలకు ఉపజెప్పిండు. ఎమ్మెల్యేలు కూడా, మా ఎమ్మెల్యే గారు కూడా వారానికి ఒకరోజు తిరుగుతూనే ఉన్నాడు. సరే ఆ ఫుడ్ ఏంటంటే ఈ వార్డెన్లు ఏంటంటే కకృతి పడి వార్డెన్ల తప్పు కూడా కొంత ఉంటుంది. దాన్ని కూడా కలెక్టర్ పర్యవేక్షణలో, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో మంచిగా చూసుకుంటే ఆ సమస్యలు కూడా ఉండవు. కొంతమంది పిల్లలు ఏంటంటే బర్డెన్ బాడీ కూడా చస్తారు, దాన్ని కూడా దీన్ని క్రియేట్ చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. అట్లేముండదు, అన్నీ చక్కబడతాయి. ఎడ్యుకేషన్ స్కూళ్ళు మాత్రం నెంబర్ 1 చేసింది. ఈ విషయం అయితే ఓపెన్, ఎవరడిగినా చెప్తారు. కానీ వైద్యం కూడా మంచి చేయాలని కోరిక. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ భూమి పూజ చేసిండు, అట్లనే గాంధీ, ఉస్మానియా, ఇంకా జిల్లా ఆసుపత్రులు, కాన్సెన్సీ ఆసుపత్రులు మంచిగా చేస్తే ఉచిత విద్య, వైద్యం ఇచ్చిన ఏ ముఖ్యమంత్రి ఖరాబ్ కాడు. స్థిరస్థాయిగా వాళ్ళ పేరు ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఎప్పుడు 108 ఆ రోజు రాజశేఖర్ ఉన్నప్పుడు మా ఊళ్ళో 300 ఇళ్ళు వచ్చినాయి. ఇప్పటికి ఆ ఇండ్లే కట్టుకురు. ఇప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఇండ్లు ఇచ్చిందండి? బీజేపీ, టీఆర్ఎస్ అంటారు, ఏది ఎవరి ఇండ్లు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చింది. మూసి ప్రక్షాళన అనేది చాలా మంచిది.
వీళ్ళందరూ ఏదో తప్పు అనుకుంటారు. అది 1954లో నిజాం సర్కారులో ఈ చెరువులకి టీపన్ తోటి నిజాం సర్కారు రజాకారుల వాళ్ళ పాలనలో టీపన్ రాయబాతులు. ఇవాళ కూడా అదే ఉన్నది. ఇవాళ మా ఊళ్ళో 2 చెరువులు ఉంటాయి. ఒకటి 25 ఎకరాలు, ఒకటి 110 ఎకరాలు మా ఊరికి ఆనుకొని చెరువులు ఆక్రమిస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఆక్రమించొద్దు. ఆయన చేసింది మంచిదే. హైడ్రా మూసీ కూడా మంచి ప్రాజెక్టే. మూసీ నీకు మంచిగా వచ్చి గోదావరి నుంచి 20 టీఎంస్ నీళ్ళు వేసి దాన్ని మంచిగా సీసీ చేసి సుందరీకరణ చేసి నీళ్ళు వదిలిపెడితే మూసీ ఎందుకుంటుంది? హైదరాబాద్ సంటల్లంగా మూసీ పోతుంటే గలీజ్ కదా, పక్కన ఇండ్లు కూడా కట్టుకుంటే వాసన వచ్చి వాళ్ళకు జరాలు గిరాలు వస్తాయి కదా, అంతా ఆగమే కదా. చేస్తే హైదరాబాద్ సిటీ ప్రపంచంలాగా మంచి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు సియోల్ నగరం దక్షిణ కొరియాలో దాని పేరు ఎందుకు మాట్లాడుకుంటారు? ఈరోజు వెంకరెడ్డి గారు మంత్రి గారు మా కాన్సెన్స్లో ఒక 250 కోట్లు యాదాద్రి పవర్ రోడ్డు, ఒక 100 కోట్లు మామూలు రోడ్డు దిలార్పురం టు చింతపల్లి, ఈ మా పక్కన కూడా 2 రోడ్లు 14 కోట్లు ఆయన ఇచ్చినాయి. ఆర్ఎన్బి మంత్రి ఉండబట్టి వచ్చినాయి, లేకపోతే ఇక్కడ వస్తాయండి. చాలా కష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా 10 సంవత్సరాల తర్వాత సొరంగ మార్గం డిండి ప్రాజెక్టు మా జిల్లాలో ఇవాళనే ఒక 5,000 కోట్ల ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. లైనింగు శివనగూడెం ప్రాజెక్టు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక 100 కోట్లు కూడా కేటాయించలేదు. వివక్షతోటి వెంకరెడ్డి గారి మీద వివక్షతోటి కేటాయించలే. ఇవాళ 5,000 కోట్లు కేటాయించారు. ఉత్తమ్ కుమార్ నీటిపారుదల శాఖ, ఆర్ఎన్బి శాఖ వెంకరెడ్డి గారికి ఉండబట్టే మా ఉమ్మడి జిల్లా మంచి సస్యశ్యామలం. ఇది భవిష్యత్తులో నాకు తెలిసి ఇంకో 50 సంవత్సరాలు కూడా ఎవరు చేయలేరు. ఈ 4 ఇయర్స్లో అంత డెవలప్మెంట్ వస్తుంది అనేది మాకు ఆలోచన ఉంది. నాకు కూడా నేను సివిల్ కాంట్రాక్టర్ని కాబట్టి నాకు కొంత అవగాహన ఉన్నది. వాళ్ళు చేస్తారని నమ్మకం ఉన్నది. ఇప్పటికే ఒక 300 కోట్ల ప్రాజెక్ట్ లీడ్ అయినాయి. మా విలేజ్లో ఇక్కడ యాక్సిడెంట్లు అయితే చనిపోతుంటే నేషనల్ హైవే 180 కోట్లతోటి 4 ఫ్లైఓవర్లు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు సీఎం గారిని అడిగి ఆ ముఖ్యమంత్రి కోమటిరెడ్డితోటి అది కూడా 200 కోట్లు, ఇప్పుడు 500 కోట్లు సుమారు పనులు మా మిరాడ కాన్సెన్స్లో నడుస్తున్నాయండి. అంటే భవిష్యత్తులో ఇవ్వచ్చు, ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ మంత్రులు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత బీసీకి వచ్చే అవకాశం కూడా మంత్రివర్గ విస్తరణ ఉంది కదా. ఇప్పుడు 11లో ఏ కేటగిరీకి ఎంతనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు. మళ్ళీ కూడా బీసీకి వచ్చే అవకాశం వస్తే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అనుకుంటున్నాం మేము కూడా వస్తే మంచిది, రావాలనే కోరుకుంటున్నాం. ఎస్టీకో బీసీకి వస్తుంది అంటుర్రు, మరి అది సరే ఆయన వస్తే మంచిదే అండి. బీసీలో కూడా ఇవ్వాలని కోరుకుంటాం, కానీ మేము వద్దనవద్దు. నేను రెడ్డి గుండా ఆ మాట మాట్లాడకూడదు, తప్పవుతుంది కదా, అట్లే ఉండదు. ఓటర్లు మందుకి డబ్బులకి ప్రలోభ కాకుండా గవర్నమెంట్ ఏం మంచిగా చేస్తుందో దానికి ఓటేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఓటర్ మహాశయులకు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు అన్నీ వస్తాయి. పింఛన్ కూడా ముసలోళ్ళకి ఇంకొక 6 నెలలు సంవత్సరం తర్వాత ఆర్థిక పరిస్థితి చక్కబడ్డ తర్వాత పింఛన్ కూడా పెంచుతాడు ముఖ్యమంత్రి గారు. ఏ ఇబ్బంది లేదు. వెంకటాద్రిపాలెం గ్రామ ప్రజలు, ఉమ్మడి వెంకటాద్రిపాలెం గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మీకు లాభం జరుగుతుందని ప్రజలను కోరుకుంటున్నాను. వచ్చిన స్థానిక సంస్థల్లో గెలిపించుకోవాలని, కాన్సెన్స్ కూడా 145 గ్రామ పంచాయతీలు అన్ని గెలిపించుకోవాలనే మా కోరిక ఉంది. పార్టీ గెలిపించుకుంటాం. 130 స్థానాలు గెలుస్తాయని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సంవత్సర కాలం కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలు మంచి శుభ సంతోషాలతో ఉండరు, మళ్ళీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రెండోసారి కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని గ్రామ పంచాయతీలు 145 గ్రామ పంచాయతీలు అన్ని గెలిపిస్తానికే ప్రయత్నం చేస్తున్నాం. అట్లా ఏముండదండి, ఇబ్బంది ఏం లేదు. మా ఎమ్మెల్యే గారు కూడా ఆ కాన్సెప్ట్లోనే ఉండు. మా ఎంపీ గారు కూడా ఇక్కడ దృష్టి పెడతాడు. మిరాలు కూడా ఆ 2 నెలలు మిరాలు ఉండడం మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన కూడా వచ్చి ఇక్కడ తిరిగి ఇంకా మంచిగా ఉంటుంది. అన్ని గ్రామ పంచాయతీలు గెలిపిస్తాం, మున్సిపల్ కూడా గెలిపిస్తాం. అట్లా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తాం.